ఫిబ్రవరి నెల 5వ తేదీన జరిగినటువంటి ఇద్దరు దళిత యువకులు కాలువలో పడి మరణించిన దాని మీద పలు అనుమానాలు దళిత సంఘాలకు చెందినటువంటి నాయకులు వ్యక్తం చేయడంలో అది ఇన్వెస్టిగేషన్ను నేను చేయడం అయినటువంటిది. వారు మరి తర్వాత కోణంలోన ఇంకా దాని మీద న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు రేపు చలో కడప ప్రోగ్రాం అన్నటువంటిది చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వారికి సంబంధించినటువంటిది డిమాండ్స్ ఏమున్నాయి, ఏం చేయాలి అన్నటువంటి దాంట్లో వారు ఒక 3 ముఖ్యమైనటువంటి డిమాండ్స్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి అప్పగించవలసిందిగా వాళ్ళు ఒక కోరిక కొడితే వెంటనే గౌరవ ఎస్పీ గారు దానిని ప్రొద్దుటూరు ఏఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ నిమిత్తము ఎండార్స్ చేయడం జరిగింది. అట్లాగనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎస్ఐ గారు ప్రొసీజర్ ఫాలో కాలేదు, ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి దాని మీద చర్య తీసుకోవాలంటే కనుక దానికి కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు దాన్ని సమగ్రంగా విచారించి ఏదైనా కానీ ల్యాప్సెస్ ఉంటే కనుక అవి పంపించవలసిందిగా మెమో ఇవ్వడం జరిగింది. అట్లాగనే ఆ సందర్భంగా ఎవరైతే కనుక ఈ ఇద్దరు చనిపోయిన వ్యక్తులతో సాపోయినటువంటి సంతోష్ యొక్క వీడియో ఒకటి ఉందని చెప్పేసి అంటే ఆ వీడియోను కూడా మనం ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. బట్ అది ఇంతవరకు రావడం లేదని చెప్పేసి దాన్ని తొందరగా తెప్పించాల్సిందిగా వాళ్ళు కోరినందువల్ల దానికి కూడా ఒక స్పెషల్ మెసెంజర్ ద్వారా ఎస్పీ గారి ఒక లెటర్ రాసి దాన్ని తొందరగా చేర్పింది. కాబట్టి వాళ్ళు ఏవైతే కనుక కోరుకున్నారో దాని మీద యాక్షన్ అన్నటువంటిది మొదలైంది. కాబట్టి ఈ సందర్భంగా రేపు వారు తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాల్సినట్టుగా దీనికి నాయకులైనటువంటి పద్మశ్రీ మందాకృష్ణ గారికి, మరి తర్వాత రాష్ట్ర స్థాయి ఎంఆర్పిఎస్ నాయకులకు, వారి అనుబంధ సంఘాలకు, మన జిల్లా స్థాయి నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, వారి అనుబంధ వీళ్ళందరికీ కూడా మన పోలీస్ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.